బీఆర్ఎస్ నేత హుస్నాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఐపీఎస్ అధికారుల సంఘం సీరియస్ అయింది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంకు కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ మత మార్పులకు పాల్పడుతున్నారని కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని కొట్టిపారేశారు. పోలీస్ అధికారిపై ఇష్టానుసారంగా మాట్లాడిన కౌశిక్ రెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఐపీఎస్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. మరోవైపు ఇప్పటికే పోలీస్ కమిషనర్ని మతం పేరుతో దూషించిన వ్యవహారంలో కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 126, 132, 196, 299 జీఎన్ఎస్ సెక్షన్లతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తనతో పెట్టుకుంటే సంగతి చెప్తానంటూ కౌశిక్ రెడ్డి బెదింపులకు దిగారు. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో బీఆర్ఎస్ తరపున విచారణకు హాజరైన కౌశిక్ రెడ్డి బీజేపీ దానం నాగేంద్రలపై మండిపడ్డారు. బీజేపీ వాళ్ళు కూడా పిటిషన్ వేసి మహేశ్వర్ రెడ్డి గారు హాజరు కాకుండా మాకు మరొక డేట్ ఇవ్వండి, మరియు 18 తారీఖుకి మా డేట్ ఇవ్వండి అని వాళ్ళు పిటిషన్ వేసారు. అంటే ఎంత స్పష్టంగా కనబడతా ఉంది ఈ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మరొకసారి క్లియర్ గా కనబడతా ఉంది. ఎందుకంటే దానం నాగేందర్ గారి డిస్క్వాలిఫికేషన్ క్లియర్ కట్. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉండుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేయడం వల్ల క్లియర్ కట్ ఎవిడెన్స్ అయిపోయింది. కాబట్టి డిస్క్వాలిఫై కంపల్సరీ కావాల్సి వస్తుందని ఇలా టైం బై చేయడానికి ఇలా మళ్ళొక్కసారి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటైందని చెప్పక తప్పదు. బిడ్డ నిన్ను అసలే ఇచ్చిపెట్టాం, నువ్వు రాసి పెట్టుకో. నేను ప్రతి ఆఫీసర్ కూడా చెప్తున్నా, ఇలా ఓవర్ యాక్షన్ చేసిన ప్రతి 3 ఆఫీసర్లకు చెప్తున్నా, ఇలా బిడ్డ దినాలు లెక్క పెట్టుకోర్రి. ఈ రోజు నుంచి కరెక్ట్ గా 3 ఏళ్లలో మా గవర్నమెంట్ వస్తుంది. తేకిస్తాం, ఏడున్నా తేకిస్తా, రాసి పెట్టుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మీ సిపిఐ కావచ్చు, ఏసీపీఏ కావచ్చు, సిఏ కావచ్చు, తేకిస్తా, 7 చెర్ల నీళ్లు తాగిస్తా. 3 ఏళ్ల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది గ్యారంటీగా, అప్పుడు తేకిస్తా. ఇప్పుడు కూడా మిమ్మల్ని ఎస్సీ కమిషన్ ముంగట నిలబెట్టిస్తా, స్పీకర్ ముంగట నిలబెట్టిస్తా, నేషనల్ హ్యూమన్ రైట్స్ ముంగట నిలబెట్టిస్తా, అవసరమైతే నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గర కూడా నిలబెట్టిస్తా, నేషనల్ హ్యూమన్ రైట్స్ దగ్గర కూడా నిలబెట్టిస్తా అని హెచ్చరిస్తూ ఎవరిని కూడా వదిలిపెట్టలేదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. బీజేపీ వాళ్ళు కూడా